చూపించబోతున్నాను. అదే వన్ అసిస్ట్. దీన్ని ప్లే స్టోర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక మొబైల్కి సంబంధించిన ఇన్సూరెన్స్కి సంబంధించిన యాప్. దీని ద్వారా మనము 15 రోజుల లోపల మొబైల్ కొన్నవారు ఎవరైనా సరే దీనికి మనం మొబైల్కి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఇన్సూరెన్స్ మనకి ఏ విధంగా సహాయపడుతుందంటే, మన మొబైల్ నీళ్ళల్లో పడినా, మొబైల్ కింద పడి డిస్ప్లే పగిలినా ఈ మొబైల్ ఇన్సూరెన్స్ అనేది వాటికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇంకా వచ్చేసి ఈ మొబైల్ పోతే కనుక ఈ మొబైల్కి సంబంధించిన మనం నెంబర్ వాళ్ళకి కనెక్టింగ్ ఇచ్చింటాము. ఆ నెంబర్కి మనం బ్లాక్ చేపిస్తే కనుక వాళ్ళు ఫర్ సపోజ్ మొబైల్ కాస్ట్ ఇప్పుడు నా మొబైల్ చేశాను, నా మొబైల్ హ్యాండ్సెట్ వచ్చేసి 6,000 ఉంది. ఇక్కడ 6,000 మనము 6,000 అయితే ఫర్ సపోజ్ 3,000 మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మనకి 1 ఇయర్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ పనిచేస్తుంది. అంతేకాక ఇక్కడ వాట్ న్యూస్లో మనకి ఏటీఎం ఫైండర్ అంటే మన దగ్గరలో ఉండే ఏటీఎంకి సంబంధించింది వాళ్ళు ఇచ్చారు. అక్కడ మొబైల్ హెల్త్ చెక్కర్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు స్టార్ట్ టెస్ట్ బటన్ ద్వారా మన మొబైల్ హెల్త్గా ఉందా లేదా అనేది మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఆఫర్స్ ఫైండర్ అని ఇచ్చారు. ఈ ఆఫర్ ఫైండర్ అనేది మనకు ఏటీఎం కార్డు నెంబరు అవన్నీ అప్లై చేసుకోవాలి. ఇంకా వచ్చేసి బ్యాంక్ బ్రాంచ్ ఫైండర్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి యాడ్ ఏ కార్డ్ అని కొట్టుకోవాలి. ఇక్కడ మనం యాడ్ కార్డు చేసుకుంటే ఇక్కడ వాళ్ళ వ్యాలెట్లోకి మన వ్యాలెట్లో డబ్బులు ఉన్నట్టు. అదే ఇక్కడ ఇంకొకటి గిఫ్ట్ ప్రొటెక్షన్ ప్లాన్ టు ఏ ఫ్రెండ్ అని ఇచ్చారు. ఈ మన ఫ్రెండ్కి సంబంధించిన వాళ్ళకి ఎవరికన్నా మనం గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఇక్కడ గిఫ్ట్ నా కొట్టేసి ఇక్కడ బ్రాండ్ నేము, మోడల్ నేము, అమౌంట్ ఎంత, ఆ మొబైల్ ఎప్పుడు కొన్నారు డేట్ పెట్టేసి ఇచ్చేస్తే ఇక్కడ మన ఫ్రెండ్కి మనకు ఆ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్రెండ్కి వెళ్తుంది. దీని ద్వారా మనకి ఏం యూజ్ఫుల్ అంటే, ఈ మొబైల్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఏదైనా కాస్ట్లీ మొబైల్ కాబట్టి చేసుకుంటే ఇన్సూరెన్స్కి మనకి ఫ్యూచర్స్ బాగుంటుంది. ఒకవేళ డిస్ప్లే పగిలిపోయినా, నీళ్ళల్లో పడి ఏదన్నా సంథింగ్ డిస్ప్లే ఎందుకు పోయినా మనకి ఈ కంపెనీ మొబైల్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు మనకు ఫ్రీగా చేస్తారు. లేకపోతే మనం ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకోకుండా ఉంటే మనకి డబ్బులు అనేది చాలా కాస్ట్ పడుతుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది మనకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. తద్వారా మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.